స్వాగతం. బీకామ్ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ కాస్ట్ అకౌంటెన్సీ క్లాస్కి సుస్వాగతం. మనం ఈ క్లాస్లో కాస్ట్ కేంద్రం, కాస్టింగ్ పద్ధతుల గురించి చర్చిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసినట్లయితే ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు క్లాస్లో మనం వ్యయం అనే పదానికి డబ్ల్యూఎం హార్పర్ మరియు ఐసిఎంఏ లండన్ వాళ్ళు చెప్పినటువంటి 2 నిర్వచనాల గురించి చర్చించాం. ఆ తర్వాత కాస్ట్ యూనిట్ అంటే ఏంటో వివరంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ క్లాసులో మనం ఏం చర్చించాలని ప్రణాళికగా వేసుకున్నామంటే కాస్ట్ కేంద్రం, కాస్టింగ్ పద్ధతుల గురించి చర్చిద్దాం. కాస్ట్ కేంద్రం అంటే ఇంగ్లీష్లో కాస్ట్ సెంటర్ అంటాం. దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కాస్టింగ్. ఇంతకుముందు మన క్లాస్లో కాస్ట్ యూనిట్ అనేది ఒక కాస్టింగ్ కాన్సెప్ట్గా చెప్పుకున్నాం. అదొక కాన్సెప్ట్, అదొక భావన. అదేవిధంగా కాస్ట్ కేంద్రం అనేది కూడా కాస్టింగ్లో ఒక భావన. కాస్ట్ కేంద్రం అంటే వ్యయాలను కనుక్కొని వ్యయ నియంత్రణ ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించే ఉనికి, వ్యక్తి లేదా సామగ్రి అంశం లేదా వీటన్నిటి సమూహాన్ని కాస్ట్ కేంద్రం అంటారు. అంటే కాస్ట్ కేంద్రం అంటే ఏంటి అర్థం? వ్యయాన్ని కనుక్కోవడానికి, నియంత్రించడానికి ఉపయోగించేటువంటి ఒక స్పెసిఫిక్ కాస్ట్ సెంటర్, ఒక ఉనికి లేదా ఒక వ్యక్తిని కాస్ట్ కేంద్రంగా తీసుకోవచ్చు, లేదా ఒక సామగ్రి అంశాన్ని కాస్ట్ కేంద్రంగా తీసుకోవచ్చు. వ్యయాలను ఛార్జ్ చేసే వ్యాపారంలో ఒక భాగమే కాస్ట్ కేంద్రం. అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్ which can be conveniently identified as cost center. ఏ వ్యయాల గురించి కాస్ట్ అకౌంటెంట్ తెలుసుకోవాలనుకుంటాడో వాటిని తెలుసుకోవడానికి వీలుగా కాస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాడు. సాధారణంగా ఫ్యాక్టరీలో జరిగే పనులను బట్టి కాస్ట్ కేంద్రాలను ఉత్పత్తి కేంద్రాలు, సేవా కేంద్రాలు అని 2 రకాలుగా విభజిస్తారు. దైనందిన ఉత్పత్తిలో ఉత్పత్తి కాస్ట్ కేంద్రాలకు సేవా కాస్ట్ కేంద్రాలు సహాయపడతాయి. విద్యుత్ శక్తి సరఫరా, నీటి సరఫరా, మెయింటెనెన్స్ మొదలైనవి సేవా కాస్ట్ కేంద్రాలు. కాస్ట్ కేంద్రానికి దానికి సంబంధించిన అన్ని ఖర్చులను లెక్క రాస్తారు. ఉదాహరణకి ఒక యంత్రం కాస్ట్ కేంద్రం అనుకుంటే దానికి సంబంధించిన ఖర్చులన్నీ, ఆ యంత్రానికైన ఖర్చులన్నీ కూడా లెక్క రాయడం జరుగుతుంది. అది ఒక కాస్ట్ కేంద్రం. యంత్రం అనేది ఒక కాస్ట్ కేంద్రం. సాధారణంగా ఈ యంత్రానికి ఏమేం ఖర్చులు ఉంటాయి? యంత్రం కొనడం కోసం ఖర్చు పెట్టిన మొత్తం, అంటే యంత్రం కొనుగోలు కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని పెట్టుబడి ఖర్చు అంటాం. దానికి సంబంధించి ఒక సంవత్సరంలో తరుగుదల ఏర్పాటు చేస్తాం. ఆ తరుగుదలని రాబడి వ్యయంగా తీసుకుంటాం. కాబట్టి ఒక సంవత్సరంలో
యంత్రం మీద తరుగుదల ఎంతైతే ఉంటుందో దాన్ని ఆ యంత్రం కాస్ట్ కేంద్రంగా తీసుకుంటే సంవత్సరిక తరుగుదలని ఖర్చుగా భావిస్తాం. అదేవిధంగా లైటింగ్, ఇంధనం, యంత్రానికి సంబంధించిన కాస్ట్ కేంద్రంలో నమోదు చేసేటువంటి ఖర్చులు ఇవి. అయితే ఇంకో రకంగా మాట్లాడుకోవాలంటే అంటే అద్దె కూడా యంత్రానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకే ప్రెమిసిస్లో 4-5 యంత్రాలు ఉన్నాయనుకోండి, ఆ అద్దెని ఒక యంత్రానికి దామాషా పద్ధతిలో ఎంత అవుతుందో అంత మొత్తాన్ని ఆ యంత్రానికి అద్దెగా లెక్క వేయడం జరుగుతుంది. అంటే ఆ కాస్ట్ కేంద్రానికి అద్దెగా లెక్క వేయడం. ఆ కాస్ట్ కేంద్రానికి ఏమేమి ఖర్చులు ఉంటాయంటే తరుగుదల, ఇంధనం, లైటింగు, దామాషాలో తీసుకున్నటువంటి అద్దె. ఈ విధంగా యంత్రం అనే కాస్ట్ కేంద్రానికి అయ్యే ఖర్చులని ఆ కేంద్రం దృష్ట్యా రాస్తామన్నమాట. కాస్ట్ కేంద్రాల వారీగా వ్యయాలను కనుక్కొని వాటిని నియంత్రణ చేయడమే దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే కాస్ట్ కేంద్రాలు నియంత్రణకు ఉపయోగపడతాయి, వ్యయ నియంత్రణకి. కాస్ట్ కేంద్రం తాలూకు వ్యయ నియంత్రణ బాధ్యతను ఆ కాస్ట్ కేంద్రం అధికారికి అప్పచెబుతారనమాట. అంటే ఒక యంత్రానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎంత ఖర్చు అయింది, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందా ఈ యంత్రానికి సంబంధించి, లేకపోతే తక్కువ ఖర్చు అయిందా, లేకపోతే మనం అనుకున్నంతే ఖర్చు అయిందా అని ఆ బాధ్యతని కాస్ట్ కేంద్రం యొక్క వ్యయ నియంత్రణ బాధ్యతని ఆ యంత్రానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో, యంత్రానికి ఎవరైతే పర్యవేక్షకుడు ఉన్నాడో ఆయనకి చెప్తారన్నమాట. కాస్ట్ కేంద్రాల సంఖ్య, వాటి సైజు రకరకాల సంస్థల్లో రకరకాలుగా ఉంటాయి. ఒక సంస్థకు మరో సంస్థకు మారుతూ ఉంటుంది. కాస్ట్ కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చు, వ్యయ నియంత్రణ పట్ల మేనేజ్మెంట్ గల వైఖరిని వీటి సంఖ్య నిర్ణయిస్తాయి. ఒక సంవత్సరం ఎన్ని కాస్ట్ కేంద్రాలు ఉన్నాయనేది కాస్ట్ వ్యయ నియంత్రణ పట్ల మేనేజ్మెంట్కు ఉన్నటువంటి విజన్ని బట్టి ఉంటుంది, యాటిట్యూడ్ని బట్టి ఉంటున్నాడు, వైఖరిని బట్టి ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ కేంద్రాల సంఖ్య ఎక్కువైతే ఖర్చు అధికమవుతుంది, అలాగని మరీ తక్కువ ఉంటే వ్యయ నియంత్రణ ప్రయోజనం ఉండదు. కాబట్టి తగినన్ని కాస్ట్ సెంటర్లు, కాస్ట్ కేంద్రాలు ఉండాలి. అవి మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ కూడా ఉండకూడదు. ఇది కాస్ట్ కేంద్రం అంటే. కాస్ట్ కేంద్రం అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే వ్యయాలు కనుక్కొని వ్యయ నియంత్రణ ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించే ఉనికి, లేదా ఒక వ్యక్తి, లేదా ఒక యంత్రం, లేదా వీటన్నిటి సమూహాన్ని కాస్ట్ కేంద్రంగా కూడా ఒక్కో సందర్భంలో ఒక్కో సంస్థలో భావిస్తూ ఉంటారు. తర్వాత మనం మాట్లాడాల్సింది కాస్టింగ్ పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాస్టింగ్ పద్ధతులు ఒక్కొక్క చాప్టర్గా ముందు మనం నేర్చుకుంటాం. కాస్టింగ్ పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటాం. ఈ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే మొత్తం కాస్టింగ్ సబ్జెక్ట్ మొత్తాన్ని 2 భాగాలుగా చేస్తే కాస్టింగ్ పద్ధతులు, కాస్టింగ్ మెళకువలు 2గా విభజించవచ్చు. అందులో మొదటి భాగం మనం మాట్లాడుతున్నాం, కాస్టింగ్ పద్ధతుల గురించి మాట్లాడుతున్నాం. కాస్టింగ్ టెక్నిక్స్ గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. కాస్టింగ్ పద్ధతుల్లో ఎందుకు ఇన్ని పద్ధతులు అంటే పరిశ్రమ యొక్క స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉత్పత్తి వ్యయాలను కనుక్కునే పద్ధతులు ప్రతి పరిశ్రమకు మారుతూ ఉంటాయి.
ఏ పరిశ్రమలో ఏ కాస్టింగ్ పద్ధతి ఉపయోగించాలనేది పరిశ్రమ స్వభావాన్ని బట్టి, తయారు చేసే వస్తువులను బట్టి, అనుసరించేటువంటి ఉత్పత్తి విధానాలను బట్టి నిర్ణయించబడుతుంది. వివిధ సంస్థల్లో పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా అనేక పద్ధతులు రూపొందించబడ్డాయి. మౌలికంగా కాస్టింగ్ పద్ధతులు రెండు. ఒకటి జాబ్ కాస్టింగ్, రెండోది ప్రాసెస్ కాస్టింగ్. ఈ రెండు పద్ధతులను అభివృద్ధి చేయడం లేదా కలపడం వల్ల మిగతా పద్ధతులన్నీ అమల్లోకి వచ్చినాయి అన్నమాట. వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకు లేదా ఖాతాదారుల వివరణ ప్రకారం విభిన్నమైన జాబులను నిర్వహించే సంస్థలకు జాబ్ కాస్టింగ్ పద్ధతి వర్తిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ పారిశ్రామిక సంస్థలోనైనా ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని అవలంబించి వ్యయాన్ని కనుక్కోవాలి. అంటే యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని కనుక్కోవడమే ఈ కాస్టింగ్ పద్ధతుల ప్రధాన ధ్యేయం. అయితే యూనిట్ అంటే ఇందాక అనుకున్నాం కాస్ట్ యూనిట్ అంటే ఏంటి అని. కాస్ట్ యూనిట్ అంటే ఏంటి అని అనుకున్నాం. సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి కాస్ట్ యూనిట్ అనేది మారుతూ ఉంటుంది. అదే ఇటుకల తయారీ పరిశ్రమలో 1000 ఇటుకలను ఒక కాస్ట్ యూనిట్గా తీసుకుంటాం అని చెప్పుకున్నాం ఇంతకుముందు గత క్లాసులో. అదేవిధంగా ఉక్కు పరిశ్రమలో 1 టన్ను ఉక్కు ఉత్పత్తి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చెప్పడానికి ఉక్కు పరిశ్రమలో 1 టన్ను ఉక్కు అనేది కాస్ట్ సెంటర్. అది యూనిట్ కాస్ట్, ఒక యూనిట్గా భావిస్తాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మీకు గుర్తు చేసుకున్నట్లయితే సిమెంట్ పరిశ్రమలో కూడా 1 టన్ను సిమెంట్ అనేది ఒక కాస్ట్ యూనిట్. అదేవిధంగా చెప్పులు తయారు చేసే ఫ్యాక్టరీలో 1 జత చెప్పులు అనేవి ఒక కాస్ట్ యూనిట్. అట్లాగా ఈ కాస్టింగ్ పద్ధతుల ప్రధాన ధ్యేయం అంటే 1 యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని కనుక్కోవడమే కాస్టింగ్ పద్ధతుల యొక్క ప్రధాన ధ్యేయం. అయితే ముందుగా జాబ్ కాస్టింగ్ గురించి మాట్లాడదాం. జాబ్ కాస్టింగ్ అనేది, జాబ్ అంటే గుర్తుపెట్టుకోండి, వివిధ రకాల పరిశ్రమలు వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి అనుకుంటున్నాను కదా. అయితే కొన్ని రకాల వస్తువులు వినియోగదారుడి యొక్క సూచన మేరకు, వినియోగదారుడి యొక్క సంతృప్తి మేరకు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి గేట్స్ అంటే ఒక ప్రహరీ గోడకి ఉండేటువంటి గేట్లు. ప్రతి ఇంటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే రకమైన గేటు ఉండదు. గేట్లు అనేవి తయారు చేసేవాళ్ళు పెద్ద ఎత్తున ఒకే సైజు గేట్లు తయారు చేసి అమ్మరు. గుర్తొస్తుందా? ఒకసారి మీ ఇంటి చుట్టుపక్కల చూడండి. మీ పక్కింటి వాళ్ళ గేట్ లాగే మీ గేట్ కూడా ఉందా? సేమ్ కొలతలా? ఉండవు. అంటే ఆ గేట్లు తయారు చేసేవాళ్ళు వినియోగదారుడి యొక్క అవసరాల మేరకు, వినియోగదారుడి యొక్క స్పెసిఫికేషన్ మేరకు, వాళ్ళ టేస్ట్ ప్రకారం, వాళ్ళ రక్షణ అవసరాలకు అనుగుణంగా గేట్స్ తయారు చేయించుకుంటారు. అవసరమైతే ముడి పదార్థాలు కూడా కొంత ముందే ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి ఒక్కొక్క గేటుని ఒక్కొక్క జాబ్ అంటాం. ఒక్కొక్క గేట్ తయారు చేయడాన్ని ఒక్కొక్క జాబ్గా పరిగణించడం జరుగుతుంది. అదే ఖాతాదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పనిని చేసి పెట్టే
చోట ఈ పద్ధతి వర్తిస్తుంది. ప్రతి పనికి, జాబ్కు, వర్క్ ఆర్డర్కు ప్రత్యేకంగా వ్యయాలను సేకరించడానికి వీలున్న చోట దీనిని ఉపయోగిస్తారు. ప్రతి పనికి లేదా జాబ్కి, వర్క్ ఆర్డర్స్కి విడివిడిగా వ్యయాలను కనుక్కొని ఆ పని లేదా జాబ్ లేదా వర్క్స్ ఆర్డర్ మీద ఎంత లాభం లేదా నష్టం వచ్చిందో తెలుసుకోవడానికి జాబ్ కాస్టింగ్ పద్ధతి సహాయపడుతుంది. దీనిలో ప్రతి జాబ్ను లేదా వర్క్ ఆర్డర్ను కాస్ట్ యూనిట్గా తీసుకుంటారు. జాబ్ అంటే గుర్తుంది కదా, ప్రతి వినియోగదారుడికి అతని యొక్క సూచనల మేరకు, అతని యొక్క అవసరాల మేరకు ప్రత్యేకంగా ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని ఒక జాబ్ అంటాం, దాన్ని ఒక ఆర్డర్ అంటాం లేదా వర్క్ ఆర్డర్ అంటాం. ప్రతి జాబ్ పెద్దదైనా చిన్నదైనా ఖాతాదారుల వివరణల ప్రకారం తయారు చేయబడే నిర్దిష్ట వస్తు పరిమాణంగా ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పా కదా, ఏంటది? గేట్స్, అదే ప్రహరీకి, ఇంటి ప్రహరీకి పెట్టుకునేటువంటి గేట్లు. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పినట్టయితే ప్రింటింగ్ ప్రెస్లు. ప్రింటింగ్ ప్రెస్లో ఏం తయారు చేస్తారు? లెటర్ హెడ్స్ తయారు చేస్తారు. లెటర్ హెడ్స్ అందరికీ ఒకే రకం ఉండవు. అంటే లెటర్ హెడ్ తయారు చేసుకునేటువంటి వ్యక్తి పేరు, అతనికి హోదాలు ఉన్నటువంటి అతని క్వాలిఫికేషన్స్ దాని ప్రకారం చేయించుకోవడం జరుగుతుంది. అతనికి టేస్ట్కి అనుగుణంగా డిజైన్ చేయమని అడుగుతాడు. ఇంకా ప్రింటింగ్ ప్రెస్లో ఇంకేం తయారు చేస్తారు? విజిటింగ్ కార్డ్స్. సో విజిటింగ్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈ పెండ్లి పత్రికలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రింటింగ్ ప్రెస్లో ప్రతిదాన్ని ఒక జాబ్గా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటీరియర్ డెకరేటర్స్, పెయింటర్స్, రిపేర్ షాపులు, ఫోటో స్టూడియోలు, ఫౌండరీలు మొదలైన వాటిలో ఈ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. తర్వాతది కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ప్రతి కాంట్రాక్ట్ మీద ప్రత్యేకంగా అయిన ఖర్చులు రికార్డు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. జాబ్ కాస్టింగ్ పద్ధతికి విస్తరణే కాంట్రాక్ట్ కాస్టింగ్ పద్ధతి. దీనినే టెర్మినల్ కాస్టింగ్ అని కూడా అంటారు. జాబ్కి కాంట్రాక్ట్కి తేడా ఏమంటే, జాబ్ అంటే చిన్నది, కాంట్రాక్ట్ అంటే పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. రిలేటివ్లీ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఏ జాబ్. కాంట్రాక్ట్ ఈజ్ రిలేటివ్లీ బిగ్గర్ దాన్ ఏ జాబ్. అందుకే జాబ్ అంటే చిన్న కాంట్రాక్ట్ అని, కాంట్రాక్ట్ అంటే పెద్ద జాబ్ అని పేర్కొంటారు. కాబట్టి జాబ్ కాస్టింగ్ సూత్రాలనే కాంట్రాక్ట్ కాస్టింగ్ కూడా వర్తింపజేయవచ్చు. ఈ పద్ధతిలో కాస్ట్ యూనిట్ అంటే ఒక కాంట్రాక్ట్. సాధారణంగా మీరు చూస్తూనే ఉంటారు, కాంట్రాక్ట్లు అంటే ఇట్స్ అ టైం బౌండ్ యాక్టివిటీ. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక భవనం కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చామంటే అది కొన్ని నెలల పాటు కొనసాగుతుంది, కొన్ని సంవత్సరాల పాటు కూడా కొనసాగవచ్చు. మీ ఊళ్ళో ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినట్లయితే అది కొనసాగుతూ ఉంటుంది సంవత్సరాల పాటు. అదే ఒక ట్యాంకు, ఒక నీళ్ళ ట్యాంకు, ఇప్పుడు మనకి మిషన్ భగీరథ కార్యక్రమంలో కొన్ని గ్రామాలకు ఒక ట్యాంకు కట్టడం జరుగుతుంది. ఆ ట్యాంకు మీ ఊళ్ళో చూసినట్టయితే అది కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు కట్టడం మీరు చూస్తూనే ఉంటారు. అదేవిధంగా బ్రిడ్జిలు, బిల్డింగులు, బ్రిడ్జిలు, ట్యాంకులు ఇట్లాంటివన్నీ నిర్మాణం కాంట్రాక్టులు ఎక్కువ కాలం పడతాయి. అందుకనే దీన్ని పెద్ద జాబులు అని కూడా అంటున్నారు. కాబట్టి ఒక ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఉపయోగించేటువంటి పరిశ్రమలకు ఉదాహరణలు భవన నిర్మాణ పరిశ్రమలు, మనం చెప్పుకున్న డ్యామ్స్ నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం, నౌకా నిర్మాణం, బాయిలర్ల స్థాపన మొదలైన వాటికి కాంట్రాక్ట్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. తర్వాతది బ్యాచ్ కాస్టింగ్. బ్యాచ్ కాస్టింగ్ అంటే ఒకే రకమైన వస్తువుల్ని పెద్ద మొత్తంలో తయారు చేస్తే దాన్ని ఒక బ్యాచ్ అంటాం.
ఉదాహరణకి మీరు ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ప్యాక్డ్ ఐటమ్స్ ఏవైనా కానీ వాటి మీద బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది. చూడండి, కాస్టింగ్ అంటే మనకి మన చుట్టూ జరిగేంటి కనపడేటువంటి వాటికి అన్నిటికీ ఉదాహరణలుగా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ చూసామనుకోండి, దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. జాబ్ కాస్టింగ్ తాలూకు మరో రూపాంతరమే బ్యాచ్ కాస్టింగ్. ఒకే మాదిరి వస్తువుల కోసం ఎంతోమంది ఖాతాదారుల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఆర్డర్లను అన్నింటినీ కలిపి ఒక బ్యాచ్ అంటారు. ప్రతి బ్యాచ్ను ప్రత్యేకమైన ఒక యూనిట్గా భావించి ప్రత్యేకంగా ఖర్చును లెక్కిస్తారు. బ్యాచ్కి అయిన మొత్తం వ్యయాన్ని ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన యూనిట్ల సంఖ్య చేత భాగించి యూనిట్ వ్యయాన్ని లెక్కిస్తారు. ఈ బ్యాచ్ కాస్టింగ్ను ఉపయోగించే పరిశ్రమలకు ఉదాహరణలు సైకిల్ విడిభాగాలు, ఆట బొమ్మలు, చెప్పులు, రెడీమేడ్ వస్తువులు, బిస్కెట్లు తయారీ, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత 4వ కాస్టింగ్ పద్ధతి ప్రాసెస్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఇది ప్రామాణీకరించినటువంటి వస్తువుల తయారీకి ఉపయోగించే పరిశ్రమలు దీన్ని ఉపయోగిస్తారు. ప్రాసెస్ కాస్టింగ్ ప్రామాణీకరించే వస్తువులు అంటే స్టాండర్డ్ గూడ్స్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జాబ్ కాస్టింగ్లో వస్తువుకి ఒక ప్రమాణం అనేది లేదు. ప్రతి వినియోగదారుడికి వాడి యొక్క కొలతలు వాళ్ళకి ప్రమాణం మారుతూ ఉంటుంది. ప్రతి వినియోగదారుడికి తన ఇష్టం వచ్చిన రీతిలో తనకు అవసరమైనటువంటి గేట్స్ లాంటివి తయారు చేసుకుంటారని చెప్పుకున్నాను ఇందాక. అట్లా కాకుండా అంటే జాబ్ కాస్టింగ్ లా కాకుండా ఒకే రకమైన వస్తువులు, ప్రామాణీకరించినటువంటి వస్తువులను అవిచ్ఛిన్నమైన తయారీ ప్రక్రియల ద్వారా భారీ ఎత్తున తయారు చేసే సంస్థల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ప్రతి ప్రాసెస్కి వ్యయాలను సేకరిస్తారు. ఒక నిర్ణీత కాలంలో ప్రతి ప్రాసెస్లో అయిన వ్యయాలను ఆ కాలంలో ఉత్పత్తి అయిన యూనిట్ల సంఖ్యచే భాగించి యూనిట్ వ్యయాన్ని లెక్కిస్తారు. ఒక ప్రాసెస్లో తయారైన వస్తువు తర్వాత ప్రాసెస్కి ముడి పదార్థం అవుతుంది. అంటే ఒక వస్తువు ఉదాహరణకి ప్రాసెస్ కాస్టింగ్కి మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ కేన్ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే దాన్ని క్రష్ చేస్తారు. క్రష్ చేయడం అంటే చెరుకు రసం పిప్పిగా విడదీస్తారు క్రషింగ్ ద్వారా. దానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. క్రషింగ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్. క్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారు, పిప్పిని పక్కన పడేసి ఆ వచ్చిన రసాన్ని బాయిల్ చేస్తారు. బాయిలింగ్ ప్రాసెస్. అది ఘనపదార్థం అవుతుంది. తర్వాత దానికి కొన్ని రసాయనాలు కలిపిన తర్వాత దాన్ని క్రిస్టల్స్గా విడగొడతారు. చిన్న చిన్న క్రిస్టల్స్, మనకి షుగర్ క్రిస్టల్స్గా విడగొడతారు. విడగొట్టిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. సో ప్రాసెస్ అంటే ప్రక్రియ అనుకున్నాం. ప్రక్రియలో వివిధ దశలు ఉంటాయి అనుకుంటున్నాం. ఈ మొదటి దశ క్రషింగ్, రెండవ దశ బాయిలింగ్, మూడవ దశ క్రిస్టలింగ్, నాలుగవ దశ ప్యాకింగ్. సో ఇట్లా వివిధ దశల్లో వస్తువు తయారైతే దాన్ని ప్రాసెస్ కాస్టింగ్ అంటారని చెప్పుకున్నాం. అయితే ఒక ప్రాసెస్లో తయారైన వస్తువు తర్వాత ప్రాసెస్కి ముడి పదార్థం అవుతుంది. అంటే క్రషింగ్లో ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో అది బాయిలింగ్లో ముడి పదార్థం. బాయిలింగ్లో వచ్చినటువంటి అవుట్పుట్, బాయిలింగ్లో తయారైన వస్తువు క్రిస్టలైజింగ్లో ఇన్పుట్. అట్లా ఒక ప్రాసెస్లో తయారైన వస్తువు తర్వాత ప్రాసెస్కి ముడి పదార్థం అవుతుంది. ప్రాసెస్ పరిశ్రమలో తయారయ్యే వస్తువులన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి.
ప్రధాన వస్తువుతో పాటు కొన్ని ప్రాసెస్లో ఉప వస్తువులు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఏమేమి వస్తువులు తయారవుతాయి? క్రష్ చేసినప్పుడు మనకి మెయిన్ ప్రోడక్ట్ ఏమో షుగరు, బై ప్రోడక్ట్ ఏమో పిప్పి. దాన్ని కూడా ఉపయోగించుకుంటారు. దాన్ని ఉపయోగించి కొన్ని సంస్థల్లో విద్యుత్ తయారు చేస్తారు. ఏది? పిప్పిని ఉపయోగించి. మామూలుగా రసాన్ని ఉపయోగించి షుగర్ తయారు చేస్తారు. ఆ తర్వాత షుగర్ తయారు చేసే దశలో మొలాసిస్ అనేది వస్తుంది. దీన్ని ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అది కూడా ఒక బై ప్రోడక్ట్. అంటే ప్రధాన వస్తువుతో పాటు కొన్ని ప్రాసెస్లో ఉప వస్తువులు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రాసెస్ కాస్టింగ్ ఉపయోగించే పరిశ్రమలకు ఉదాహరణలు రసాయనాలు, పెయింట్లు, వార్నిష్లు, పంచదార ఫ్యాక్టరీలు, నూనె శుద్ధి కర్మాగారాలు. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. నూనె శుద్ధి కర్మాగారం అంటే గుర్తొచ్చింది. ఏంటది? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి దాన్ని రిఫైన్ చేస్తే ఒక దశ తర్వాత కిరసనాయిల్ ఆయిల్ వస్తుంది. ఇంకొంచెం ప్యూరిఫై చేస్తే గ్రీజ్ వస్తుంది. ఇంకొంచెం ప్యూరిఫై చేస్తే డీజిల్ వస్తుంది. ఇంకొంచెం ప్యూరిఫై చేస్తే పెట్రోలియం వస్తుంది. అదేవిధంగా ఇంకో దశలో ఈ ఇంజిన్ ఆయిల్స్ వస్తాయి. సో ఇట్లా రకరకాల ఆయిల్స్ తయారవుతాయి. ఒకటే ఉత్పత్తి, అసలు మూల వస్తువు ఒకటే. ఏంటది? క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ తెలుగులో ఏమంటారు? ముడి చమురు. ముడి చమురు నుంచి ఇన్ని రకాల వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ప్రాసెస్లో వివిధ దశల్లో వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఓకే, అది ప్రాసెస్ కాస్టింగ్ గురించి. తర్వాతది 5వ కాస్టింగ్ పద్ధతి ఆపరేషన్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్ సూత్రాలను ఇంకా వివరంగాను మెరుగైన రీతిలోనూ ఉపయోగించే పద్ధతిని ఆపరేషన్ కాస్టింగ్ అంటారు. దీనికి ప్రాసెస్ కాస్టింగ్కి పెద్ద తేడా లేదు. ఒక ప్రాసెస్లో అనేక ఆపరేషన్లు ఉంటాయి. ప్రతి ఆపరేషన్కి అయిన వ్యయాన్ని కనుక్కోవడం దీనిలోని ప్రధాన విషయం. ప్రతి వస్తువు ఉత్పత్తిలో అనేక కార్యకలాపాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకి సైకిల్ మడ్గార్డ్స్ తయారీలో స్టీల్ షీట్లను కోయడం, యంత్రాల ద్వారా వంచడం, రంగు వేయడం అనేవి వివిధ ఆపరేషన్స్. తెలుసు కదా మీకు, సైకిల్ తెలుసు. సైకిల్లో ఒక పార్ట్ అయినటువంటి మడ్గార్డ్స్ అంటే సైకిల్ చక్రాల మీద నుంచి బురద, మట్టి ఇవన్నీ కూడా ఎగిరి మనిషి మీద పడకుండా ఉంటాయి చూడండి, వాటిని మడ్గార్డ్స్ అంటారు. అవి తయారు చేయాలంటే ఏం చేయాలి? ముందు ఐరన్ షీట్స్ తీసుకొచ్చి వాటిని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వంచాలి. వంచిన తర్వాత దానికి పెయింటింగ్ వేయాలి. ఓకే, అట్లా ఐరన్ షీట్స్ తీసుకొచ్చి కట్ చేయడం ఒక ఆపరేషన్. కట్ చేసిన తర్వాత దాన్ని బెండ్ చేయడం సైకిల్కి అనుగుణంగా కొలతల ప్రకారం. ఆ తర్వాత బెండ్ చేసిన తర్వాత రంగు వేయడం అనేది ఇంకొక ఆపరేషన్. అట్లా ప్రతి ఆపరేషన్కి ప్రత్యేకంగా వేయాలంటే ఆ వేయాలను కనుక్కొని మడ్గార్డ్స్ తయారీకి అయ్యేటువంటి వ్యయాన్ని కనుక్కుంటారు. ఈ ఆపరేషన్ కాస్టింగ్ ఉపయోగించే పరిశ్రమలు సైకిళ్ళు, మోటార్ కార్లు, రేడియోలు ఇట్లాంటి ఉత్పత్తి చేసే సంస్థల్లో ఆపరేషన్ కాస్టింగ్ని ఉపయోగిస్తాం. తర్వాతది 6వ రకమైన కాస్టింగ్ పద్ధతి యూనిట్ కాస్టింగ్. దీన్నే సింగిల్ లేదా అవుట్పుట్ కాస్టింగ్ అని కూడా అంటారు. ఉత్పత్తి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నప్పుడు, యూనిట్లు ఒకే రకంగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఒకే మాదిరి వస్తువులను 1 లేదా 2 రకాల్లో తయారు చేయవచ్చు. వస్తువుని విభిన్న గ్రేడుల్లో తయారు చేస్తే వ్యయాలను గ్రేడు వారీ కనుక్కుంటారు. తయారైన వస్తువు యూనిట్లు ఒకే రకంగా ఉండటం వల్ల మొత్తం ఉత్పత్తికి అయిన వ్యయాన్ని యూనిట్ల సంఖ్య చేత భాగించడం ద్వారా యూనిట్ వ్యయాన్ని లెక్కిస్తారు. ఈ పద్ధతిలో వ్యయాలను ఒక నిర్దిష్ట కాలానికి సేకరించి కాస్ట్ షీట్ను తయారు చేస్తారు. మనం ఈ చాప్టర్ చివరిలో చేయబోయేది కాస్ట్ షీట్ అంటే యూనిట్ కాస్టింగ్ గురించి అని గుర్తుపెట్టుకోండి.
ఈ యూనిట్ కాస్టింగ్ను ఉపయోగించేటువంటి పరిశ్రమలు గనులు, క్వారీలు, ఇటుక బట్టీలు, పిండి మరలు, సిమెంటు, ఉక్కు మొదలైన పరిశ్రమలు ఈ పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట. తర్వాతది 7వ రకమైన కాస్టింగ్ పద్ధతి ఆపరేటింగ్ కాస్టింగ్. ఆపరేటింగ్ కాస్టింగ్ అంటే వస్తువులను కాకుండా సేవలను ఉత్పత్తి చేసే సంస్థల్లో ఉపయోగించే కాస్టింగ్ పద్ధతిని ఆపరేటింగ్ కాస్టింగ్ అంటారు. అంటే ట్రక్స్ ఆపరేట్ చేస్తారు. ట్రక్స్ అంటే లారీలు, అదేవిధంగా కార్లు, రవాణా సంస్థలు, హోటల్స్, క్యాంటీన్లు, సినిమా హాళ్ళు, ఇట్లా సేవలను అందించేటువంటి పరిశ్రమల్లో వీటిని ఆపరేటింగ్ కాస్టింగ్ని ఉపయోగిస్తారు. వస్తువులు కాకుండా సేవలు అందించే సంస్థలు ఈ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి కింద ఒక నిర్ణీత కాలంలో అందజేసిన సేవల వ్యయాన్ని నిర్ణయిస్తారు. అంటే ఒక రోజుకి లేదా ఒక గంటకి సేవ చేస్తే ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవడానికి ఆపరేటింగ్ కాస్టింగ్ని ఉపయోగిస్తారు. సేవలను అందించడానికి మొత్తం వ్యయాన్ని సేవలు అందించిన యూనిట్లచే భాగిస్తే యూనిట్ వ్యయం వస్తుంది. అంటే ఇక్కడ ఆపరేటింగ్ కాస్టింగ్లో కాస్ట్ యూనిట్ అంటే టన్ను కిలోమీటరు. అంటే ఇప్పుడు ట్రక్స్ అంటే లారీల్లో యూనిట్లని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలిస్తారు కదా. ఎన్ని టన్నులు ఎన్ని కిలోమీటర్లు తరలిస్తే ఎంత ఖర్చు అయిందో, ఒక టన్ను వస్తువులను 1 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడాన్నే టన్ను కిలోమీటర్ అంటాం. టన్ను కిలోమీటర్కి ఎంత వ్యయమైంది, టన్ను కిలోమీటర్ అనేది యూనిట్గా భావించడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాసింజర్ కిలోమీటర్లు, ఇందాక కూడా అనుకున్నట్టున్నాం ఇంతకుముందు క్లాస్లో. కార్లో 1 కిలోమీటర్ పోవడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్నే ప్యాసింజర్ కిలోమీటర్స్ అంటారు. అదేవిధంగా ఈ బస్సులు ఆపరేట్ చేస్తుంటారు కదా, ప్రైవేట్ బస్సులు కానివ్వండి, గవర్నమెంట్ బస్సులు కానివ్వండి, వాటికి కాస్ట్ యూనిట్ ఏమవుతుందంటే ప్యాసింజర్ కిలోమీటర్. అదేవిధంగా ఈ ఆపరేటింగ్ కాస్టింగ్ ఉపయోగించే ఇతర సంస్థలు హాస్పిటల్స్, క్యాంటీన్లు, సినిమా హాళ్ళు, ఇతర ప్రజోపయోగ సంస్థలు వీటిని అనుసరిస్తాయి, ఆపరేటింగ్ కాస్టింగ్ని అనుసరిస్తాయి అన్నమాట. కాస్టింగ్ పద్ధతిలో చివరిది 8వది మల్టిపుల్ కాస్టింగ్. ఒక వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని కనుగొనడానికి ఒకటి కంటే ఎక్కువ కాస్టింగ్ పద్ధతులను ఉపయోగించడాన్ని మల్టిపుల్ కాస్టింగ్ అంటారు. దీన్నే కాంపోజిట్ కాస్టింగ్ అని కూడా అనవచ్చు. అయితే ఈ మల్టిపుల్ కాస్టింగ్ దీన్ని కాంపోజిట్ కాస్టింగ్ అని కూడా అంటారు. జాబ్ కాస్టింగ్ను కానీ ప్రాసెస్ కాస్టింగ్ను కానీ ఉపయోగించడానికి వీలైన చోట్ల ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే పైన పేర్కొన్నటువంటి 7 పద్ధతుల్లో ఒక పద్ధతి ద్వారా కాకుండా 2-3 పద్ధతులు ఉపయోగించి వస్తు సేవల యొక్క వ్యయాన్ని కనుక్కున్నట్లయితే, ఒక యూనిట్ వ్యయాన్ని కనుక్కున్నట్లయితే అట్లాంటి కాస్టింగ్ పద్ధతిని మల్టిపుల్ కాస్టింగ్ అంటారు. అనేక విడిభాగాలను వేరువేరుగా ఉత్పత్తి చేస్తూ వాటిని తుది వస్తువుగా సమీకరించే పరిశ్రమల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఒక టెలివిజన్ కంపెనీలో విభిన్నమైన విడిభాగాలు తయారు చేయడానికి విభిన్నమైన పద్ధతులు అవసరమవుతాయి. కాబట్టి వ్యయ నిర్ణయంలో వివిధ కాస్టింగ్ పద్ధతులను అనుసరిస్తారు. ఈ విడిభాగాలన్నీ సమీకరించి తుది వస్తువుగా మార్చడానికి మరో కాస్టింగ్ పద్ధతిని అనుసరిస్తారు. మొత్తం వ్యయంలో విడిభాగాల వ్యయాలు, సమీకరించడానికి అనే వ్యయాలు కలిసి ఉంటాయి. ఆ విధంగా ఈ మల్టిపుల్ కాస్టింగ్ని ఉపయోగించేటువంటి పరిశ్రమలు మోటారు కార్లు, విమానాలు, సైకిళ్ళు తయారు చేసే పరిశ్రమలు, రేడియోలు, కుట్టు మిషన్లు, ఇట్లాంటి వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో మల్టిపుల్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని కాస్టింగ్ పద్ధతులు మాట్లాడడం ఒకసారి చూసుకున్నట్లయితే, 1 జాబ్ కాస్టింగ్, 2 కాంట్రాక్ట్ కాస్టింగ్, 3 బ్యాచ్ కాస్టింగ్, 4 ప్రాసెస్ కాస్టింగ్, 5 ఆపరేషన్ కాస్టింగ్, 6 యూనిట్ కాస్టింగ్, 7
ఆపరేటింగ్ కాస్టింగ్. 8వది మల్టిపుల్ కాస్టింగ్. ఈ విధంగా 8 పద్ధతులు నేర్చుకున్నాం. ధన్యవాదాలు.